పూర్ణ మనస్సుతో నువ్వు వెతకాలి, పూర్ణ మనస్సుతో విచారణ చేయాలి. ఆశ కలిగిన ఒక ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. నువ్వు అడిగినట్లయితే నీ మొరని ఆయన, నువ్వు అడిగింది ఆయన ఇస్తానన్నాడు. నువ్వు వెతికినట్లయితే నీకు దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు తట్టినట్లయితే నీ కొరకు ఆ తలుపుని ఆయన తెరుస్తానన్న ప్రభు. పూర్ణ మనస్సుతో నువ్వు అడిగినట్లయితే, పూర్ణ మనస్సుతో నువ్వు వెతికినట్లయితే ఆయన అంటున్నాడు, నీకు అనుగ్రహిస్తా, నేను నీకు దొరుకుతాను, జయమిస్తాను. దేవుడు ఆశించుచున్నది అది. ఏదో వచ్చి కాలము గడిపి సాధారణంగా కాలమని సమయాన్ని ప్రకారముగా యేసు ప్రభు వారు వెతికిన వారుగా కాక, సాధారణమైన క్రైస్తవులుగా ఉండక, దేవుడు యొక్క మార్గములో వాక్యములో నడిచిన నిలబడిన దేవుడి యొక్క బిడలుగా మనం తీర్చబడాలి. ఈ లోకములో జీవించినప్పుడు పరలోక రాజ్యము కొరకు ఆశపడిన వాడు నిత్యము వాడు ఏం చేస్తాడంటే వాడు జీవిస్తాడంటే